ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసించేది. తన చుట్టూ ఉన్న అత్యంత శక్తివంతమైన జీవిగా భావించాడు. మరియు అతను చిన్న జంతువులపై, ముఖ్యంగా చిన్న చీమలపై దాడి చేయడం ద్వారా తన శక్తిని ప్రదర్శించేది. ప్రతిరోజు ఏనుగు తన ఇంటి సమీపంలోని చీమల పుట్ట వద్దకు వెళ్ళేది. తన తొండం యొక్క బలమైన ఊపుతో తను చీమలపైకి నీటితో చిమ్ముతూ తన చిల్లా చెదురు చేసేది. చీమలు భయంతో కేకలు వేసేవి. పాపం చీమలు వాటి చిన్న సైజుతో ఏనుగు బెదిరింపులకు వ్యతిరేకంగా తాము రక్షించుకోలేకపోయాయి. ప్రతిరోజు ఏనుగు వారిని బెదిరించేది. వారి ఎదిరించే ధైర్యం చేస్తే వాటిని తొక్కేస్తానని చెప్పేది. కానీ ఒక ఉదయం ఏనుగు హింసకు విసుగు చెందిన చీమలు ఒకచోట చేరి పెద్ద రౌడీకి వ్యతిరేకంగా నిలబడటానికి ఇది సమయం అని నిర్ణయించుకున్నాయి. వారి చిన్న హృదయాలతో, దృఢ నిశ్చయంతో వారు ఏనుగుకు గుణపాఠం చెప్పాలని నేరుగా ఏనుగు తొండంలోకి దూరాయి. ఏనుగు తన సున్నితమైన తొండంను చీమలు కొరికితే ఎంత బాధ కలిగిందో ఏనుగు నమ్మలేకపోయింది. చీమలను కదిలించడానికి తన బిగ్గరగా టెంప్ట్ చేసింది. కానీ చీమలు గట్టిగా పట్టుకున్నాయి. ఆ వేదనలతో ఏనుగు తన తుమ్ములకు గ్రహించింది. తన దుహంకారంతో చీమలకు, ఇతర జంతువులన్నిటికీ తాను పెట్టిన బాధ దానికి అర్థమైంది. ఏనుగు పశ్చాత్తాపడి వినయంతో తలదించుకొని చీమల హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది. తాను తన ప్రవర్తనను మార్చుకునటానికి మరియు చిన్న మరియు పెద్ద అనే తేడా లేకుండా అన్ని జీవులను దయ మరియు గౌరవంతో చూస్తానని వాగ్దానం చేసింది. ఆ రోజు నుండి ఈ ఏనుగు తన పరిమాణం లేదా బలం కోసం అడవిలోని ప్రతి నివాసి పట్ల తన సున్నితమైన మరియు శ్రద్ధగల స్వభావానికి ప్రసిద్ధి చెందింది. మరియు ఇప్పుడు గౌరవంగా భావించే చీమలు ఏనుగును క్షమించి తనని స్నేహితుడిగా స్వాగతించాయి.